వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల నిరసన సెగలు. అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదని పార్టీ ఆఫీస్ విధ్వంసం. సిఐ వేధింపులు ఆపకపోతే చావే గతి అంటున్న బాధితుడు. పెట్రోల్ బాటిల్తో వీడియో విడుదల. మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన నూతన వస్త్రాలయం. అందుబాటులో చేనేత కార్మికులు నేసిన చీరలు. పెద్దపల్లిలో మొదలైన నూకమాంబిక అమ్మవారి జాతర. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరిన కమిటీ. డీటెయిల్స్ చూస్తే అనంతపురం నియోజకవర్గంలో వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టీడీపీ తరపున టికెట్ నిరాకరించడంతో కార్యకర్తలు నాయకులు అసంతృప్తికి గురై ఆఫీస్లోని ఫర్నిచర్ ను ఫ్లెక్సీలను చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలను దగ్ధం చేసి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వైకుంఠ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తికి గురైన కార్యకర్తలు నాయకులు ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద ఉన్న టీడీపీ ఆఫీస్ నందు ఫర్నిచర్ ఫ్లెక్సీలను మంటల్లో వేసి చంద్రబాబు నాయుడు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతపురం గుంతకల్ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ గుమ్మనూరు జయరాంకు నిర్ణయించడంతో తెలుగు తమ్ముళ్లు ఆగ్రహానికి గురై తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి కార్యాలయంలోని పేపర్లు పోస్టర్లు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని దగ్ధం చేసి వారి ఆవేదనను వ్యక్తం చేశారు. సీట్ ఇస్తారా
పంపించినంటే కొడుకు ఉండగా చనిపోడిస్తే గెలుస్తాం, లేదంటే వంట గెలుస్తాం. ఈ లంచా కొడితే 5 ఏళ్ళు కష్టపడ్డాడు జితేందర్ గౌడ్. 5 ఏళ్ళు కష్టపడ్డాడు. 5 ఏళ్ళు కష్టపడితే జితేందర్ గౌడ్ సీట్ ఇడా నెలలో సీట్ ఇస్తాడా? గవర్నర్ చేయడం మంత్రికి ఇస్తాడా? తిట్టాడు, నీ కాలు తిట్టాడు, నీ కొడుకు పుట్టాడంటే వస్తున్నాడు అన్నాడు. తిట్టాడేవాడు మధురనగర్ ఇన్స్పెక్టర్ వేధింపులు ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ యోగా మాస్టర్ శ్రీనివాస్ ఇంటి లోపల నుంచి గడియ పెట్టుకుని పెట్రోల్ బాటిల్ పట్టుకుని వీడియోను విడుదల చేశాడు. నా అనుమతి లేకుండా నా ఇంటిని కొనుగోలు చేశామంటున్న రౌడీలకు ఇన్స్పెక్టర్ వత్తాసు పలుకుతున్నాడని, సామాన్యులను రక్షించాల్సిన పోలీసులే అన్యాయం చేస్తే ఇక నాకు చావే గతి అంటున్నాడు బాధితుడు శ్రీనివాస్. ఇజ్జత్ మొత్తం పోయింది. ఇజ్జత్ పోయిన తర్వాత, సగం ప్రాణం పోయిన తర్వాత, నేను ఒక యోగా మాస్టర్ని, నేను ఒక నీతులు చెప్పే వ్యక్తిని, నాకే ఇంత పరిస్థితి ఏర్పడితే న్యాయానికి పోలీస్ స్టేషన్కి పోతే ఆ పోలీస్ స్టేషన్లో కూడా నాకు న్యాయం జరగకపోతే ఇక నేనేం చేయాలి సార్? ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? నేను ఖచ్చితంగా నాకు న్యాయం జరగకపోతే మటుకు నేను ఈ పెట్రోల్ పోసుకొని ఖచ్చితంగా నేను నా దేవుడిని అడుగుతాను న్యాయం. ఇంకా ఇక్కడ న్యాయం జరిగేటట్టు లేదు. పోలీస్ స్టేషన్లలో, కోర్టులలో అంత పెద్ద పెద్ద మాటలు నాకైతే తెలియదు సార్. నా ఇంటి గురించి నేను పాటుపడుతున్నా. ఇంట్లో నుంచి పంపించే పద్ధతి కూడా ఉంటుంది కదా సార్. వీడ్చుకెళ్ళి గూండాలను పంపించి ఇది చేయడం అని అంటే ఎంత దారుణం చెప్పండి. ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు మీకు ఇది పెట్రోల్ నేను చూపిస్తాను సార్. హైదరాబాద్ అంబర్పేటలో అతిపెద్ద నూతన వస్త్రాలయం శ్రీ శ్రీనివాస ఎక్స్క్లూజివ్ షోరూమ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా వారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మంత్రి ఎమ్మెల్యేలకు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కత్తుల బ్రదర్స్ ఎండి శ్రీనివాస్ సుదర్శన్ రావు మాట్లాడుతూ చేనేత కార్మికులతో వేసిన చీరలు నేరుగా తమ షాపులలో లభిస్తాయని తెలిపారు. నమస్తే. నమస్తే. కొంచెం ఎంకరేజ్ జరగాలి. బ్యాక్ జరగాలి.
బాబా ఇటు శుభాకాంక్షలు అందరికీ. ఈ గ్యాప్ లో రారు అది కాదు వచ్చారు. ఓకే డన్ సార్. ఓకే సార్. చలో ఓకే డన్ సార్. ఓకే సార్. సార్ పెద్దపల్లి జిల్లా టీటీఎస్ అంతర్గాంలో నూకనాంబిక అమ్మవారి జాతర ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జాతర కమిటీ సభ్యులు వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రెస్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జాతర కమిటీ గౌరవ సలహాదారులు ఇండిబెల్లి రవీందర్ మాట్లాడుతూ నూకమాంబిక అమ్మవారి జాతరలో భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. గడిచిన 54 సంవత్సరాల నుండి భక్తులు కోరిన కోరికలు తీర్చే పోచమ్మ అమ్మవారి జాతరలో భాగంగా ఆలయం వద్ద పుట్ట బంగారం తీయుట, ఉదయం 9 గంటలకు గ్రామ నడిబొడ్డున అమ్మవారి ఉత్సవ స్థాపన, శ్రీ లక్ష్మీ గణపతి హోమం, కుంకుమ పూజ అనంతరం అన్నప్రసాద వితరణలో భాగంగా ప్రారంభమయ్యే ఈ జాతర ప్రతిరోజు విశిష్టమైన కార్యక్రమాలను జరుపుతూ ఏప్రిల్ 8వ తేదీన జరుగుతుందని అన్నారు. నమస్కారాలు. మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. గడిచిన 54 సంవత్సరాల నుంచి అంతర్గాం టీటీఎస్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారు అమావాస్య జాతర మహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉన్నదో భక్తులు 11 రోజులు వారు మాలధారణ చేసి ఏదైతే మొక్కులు చెల్లించడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈ సంవత్సరం కూడా 8వ తారీఖు 4వ నెల సోమవారం రోజున శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు పోచమ్మ జాతర కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరపబడుతుంది. అదేవిధంగా 30వ తారీఖు 3వ నెల శనివారం నుండి 8వ తారీఖు 4వ నెల 2024 సోమవారం వరకు అమ్మవారి నవరాత్రి నిత్య పూజ కార్యక్రమం జరపబడుతుంది. మరియు 30 తారీఖు 3వ నెల 2024 ఉదయం 6 గంటల నుండి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద పుట్ట బంగారం తీయుట కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉదయం 9 గంటలకు గ్రామ నడిబొడ్డిన చలవ పందిరి వద్ద శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహ స్థాపన, శ్రీ లక్ష్మీ గణపతి హోమము, కుంకుమ పూజ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరపబడును. తర్వాత 2వ తారీఖు 4వ నెల 2024 మంగళవారము మహిళా భక్తులచే సామూహిక గాజుల అభిషేక పూజా కార్యక్రమం కుంకుమార్చన జరపబడును. మరియు 4వ తారీఖు 4వ నెల గురువారము ఉదయం 7 గంటల నుండి పసుపు కొమ్ములతో పూజా కార్యక్రమం నిర్వహించబడును. మరియు 6వ తారీఖు 4వ నెల 2024 శనివారం ఉదయం నుండి అమ్మవారి విశేష పుష్పములతో శ్రీ లలిత సహస్రనామ అర్చనతో కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించబడును. ఈ యొక్క అమ్మవారి
ప్రతిష్టత ఏదైతే 54 సంవత్సరాల నుంచి ఈ యొక్క అంతర్గాం టీటీఎస్ కాలనీలో నిర్వహించ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమక్షంలో మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, సకరబోయిన రజిత వెంకటేష్లను ఈటెల రాజేందర్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్ సరస్వతి మోహన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు కృష్ణాగౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ నవీన్ भारत माता की जय, भारत माता की जय. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని దుండగుడు మహిళ తలపై బండరాయితో మోది హతమర్చాడు. శుక్రవారం తెల్లవారుజామున మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. अरे ऐसा डाल देंगे क्या ऑटो का सीट इधर डाल देंगे आया तो వరంగల్ జిల్లా పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు అగ్నిమాపక సిబ్బంది.
రోడ్ మీద ఉండి వాళ్ళు పైరోళ్ళు వాళ్ళే తాడిపత్రి పట్టణం ఎస్వి కళ్యాణ మండపంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డితో బీజేపీ ఎంఆర్పీఎస్ నేతలు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అందరం కలిసి ఉమ్మడి అభ్యర్థి అయిన జేసీ అశ్మిత్ రెడ్డిని గెలిపించుకుంటామని తెలిపారు. బీజేపీ ఎంఆర్పీఎస్ నేతలు సమావేశం అనంతరం బీజేపీ ఎంఆర్పీఎస్ నేతలకు సాలువాలు కప్పి సన్మానం చేశారు. జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి జేసీ అశ్మిత్ రెడ్డి. అందరికీ నా ముందరున్న బీజేపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఎందువలనంటే మనం ఎన్డీఏలో భాగస్వామ్యమైన జేసీ అశ్మిత్ రెడ్డికి మనం పొత్తులో భాగంగా ఈరోజు అతన్ని ఆహ్వానించడం జరుగుతున్నది. అందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాము. కదిరెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల నిరసన సెగలు. అనంతపురం అర్బన్ ప్రభాకర్ చౌదరికి టికెట్ ఇవ్వలేదని పార్టీ ఆఫీస్ విధ్వంసం. సిఐ వేధింపులు ఆపకపోతే చావేగతి అంటున్న బాధితుడు. పెట్రోల్ బాటిల్తో వీడియో విడుదల. మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన నూతన వస్త్రాలయం. అందుబాటులో చేనేత కార్మికులు నేసిన చీరలు. పెద్దపల్లిలో మొదలైన నూకమాంబిక అమ్మవారి జాతర. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరిన కమిటీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.